మన భారతదేశ పౌరులందరికీ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా 130 కోట్ల ప్రజలందరికీ కూడా పౌరులందరికీ కూడా బాత్ పార్టీ చేసి అనంతకోటి పాదాభివందనాలు చేస్తూ అనంతకోటి నమస్కారాలు చేస్తూ నా విన్నపం మీరందరూ కూడా వినాలి, నన్ను మన్నించాలి. ఈ రోజున మన భారతీయ రైల్వే 130 కోట్ల ప్రజలకు సంబంధించింది. అటువంటిది ఇప్పుడు ఈ రోజున టాటా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. వందే మాత్రం రైలు ఛార్జీలు విమానం ఛార్జీలా ఉన్నాయి. టాటా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత భారతీయ రైలు వరిసాల్లో 3 రైలు గుద్దేసుకున్నాయి. అలాగే రోజుకో యాక్సిడెంట్ జరుగుతుంది. గూడ్స్ రైలు పట్టాలు తప్పడమనో, ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పడమనో, లేకపోతే ఎక్స్ప్రెస్లు అంటుకుపోతున్నాయి. టాటా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయిన తర్వాత మన భారతీయ రైల్వే 130 కోట్ల ప్రజల శ్రమతో, చెమటతో, రక్తంతో ధారపోసి నిర్మించుకున్న భారతీయ రైల్వే ప్రపంచంలోనే 2వ స్థానంలో ఉన్న మన భారతీయ రైల్వే. ఈ రోజున భారతీయ రైల్వే ఒక బొగ్గు ఇంజిన్తో మొదలయ్యి ఈ రోజున కరెంట్ ఇంజిన్ల వరకు వచ్చింది. అంటే ఆ రోజున 1950లో ఆ రోజున అప్పుడు ప్రధాని గారు చేసిన పునాది ఈ రోజున అంతవరకు వెళ్ళింది. మొన్నే కరెంట్ రైన్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. ఈ మధ్యనే కరెంట్ రైన్ భారతదేశంలో మొదలెట్టి 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. మన భారతీయ రైల్వేని మనం అందరం కాపాడుకోవాలి. ఈ రోజున వందే మాత్రం రైలు నేను వేసేస్తున్నానని చెప్పి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. వందే మాత్రం రైలు ఛార్జీలు ఈ రోజున విమానం ఛార్జీల కంటే ఎక్కువగా ఉన్నాయి. అందుచేతను ఈ రోజున ఎంతో కృషి చేసి మన భారతీయ రైల్వేని మనం కాపాడుకోవాలి. అది ప్రైవేట్ పరం కాకూడదు. ఇప్పటికే 170% భారతీయ రైల్వేని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేశారు. అలాగే చక్కగా రైల్వే ఛార్జీలు కూడా పెంచారు, విపరీతంగా పెంచారు. ఏమిటంటే రైల్వే నష్టం వస్తుంది అంటున్నారు. ఈ రోజున గూడ్స్ రైలు 200 బోగీలతో వెళ్తుంది. నష్టం ఎలా వస్తుంది? పార్సిలు, అలాగే ఎక్స్ప్రెస్లు, అలాగే పాసింజర్ రైలు తగ్గిపోయిన పూర్తిగా. అందుచేతను మన భారతీయ రైల్వేని మనం కాపాడుకోవాలి. అలాగే మన భారతదేశంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ కూడా కలిసి ఈ రోజున ఏకమైన అవసరం వచ్చింది. ఎన్నో యూనియన్లు ఉన్నాయి. మన భారతదేశంలో రైల్వే వర్కర్స్ ఇంచుమించు 2 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు కొత్త ఉద్యోగాలు అసలు రైల్వేలో ఏమీ వేయలేదు. ఈ 12 సంవత్సరాలు బట్టి ఈయన కాలక్షేపం చేస్తున్నారు. ఆర్థిక మంత్రి కూడా ఇప్పుడు కూడా రేపు రైల్వే బడ్జెట్ పెడతారు, అంతా నష్టంలోనే చేపెడతారు. ఇన్ని గూడ్స్ రైళ్ళు, 200 కోట్లతో గూడ్స్ రైళ్ళు, ఎక్స్ప్రెస్ రైళ్ళు మొత్తం హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ నుంచి మన అస్సాం వరకు, కలకటా వరకు అన్ని ట్రైన్స్ మనయే. అందుచేతను భారతీయ రైల్వే నష్టంలో లేదు. అలా నష్టాలు చూపెడుతున్నారు. టాటా వాళ్ళకి మొత్తం 170% టాటా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది భారతీయ రైల్వే. వాళ్ళ చేతుల్లోంచి మనం తీసుకుంటే మన భారతీయ ప్రజలకి ఎన్నో ఉద్యోగాలు వస్తాయి, ఎంతోమంది కార్మికులు బతుకుతారు. ఈ రోజున భారతీయ రైలు మీద ఆధారపడి 50 కోట్ల మంది ప్రజలు బతుకుతున్నారు. అటువంటి రైల్వేని ఈ రోజున టాటా వాళ్ళకి అప్పచెప్పేశారు. గత 12 సంవత్సరాలుగా ఎన్నో రైలు యాక్సిడెంట్లు జరిగినాయి. ఇది ఎవరి వల్ల జరుగుతున్నాయి? ఇది టాటా వాళ్ళ మోసం. కాబట్టి అందరూ కూడా శ్రమించి ఎంతో రక్తం దారిపోసి, చెమటను దారిపోసి నిర్మించుకున్న మన భారతీయ రైల్వేని మనమే కాపాడుకోవాలి. దీనికి అన్ని కమ్యూనిస్ట్ పార్టీలు, భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా పోరాటం చేయాలి. మన భారతీయ రైల్వేని మనం కాపాడుకోవాలి. ఇప్పుడున్న సెంట్రల్ గవర్నమెంట్ పూర్తిగా అన్ని ప్రైవేటీకరణ చేస్తుంది. ప్రైవేట్ చేస్తే ఏమవుతుంది? పబ్లిక్ ఉద్యోగాలు ఉండవు. అందుచేత మనకు రాబోయే యువతరం నష్టపోతుంది. యువశక్తి ఇప్పటికే పోతుంది. యువశక్తికి అందరూ కూడా మత్తు పదార్థాలు, సెల్ ఫోన్లు, అలాగే బ్రాండీ షాపులు అన్నీ ఏర్పాటు చేసి యువశక్తిని తగ్గించారు. ఒక రోజున మన రాష్ట్రపతి గారు ఏపీజే అబ్దుల్ కలాం గారు సైకిల్ మీద తిరిగి పేపర్లు వేసి ఆయన రాష్ట్రపతి అయ్యారు. ఈ రోజున ఒక చిన్న కుర్రోడు కూడా ఆటో మీద వెళ్తున్నాడు, లేకపోతే స్కూటర్ మీద దేపెడుతున్నాడు. యువశక్తి నశించిపోతుంది. అందుచేత మన యువశక్తిని కాపాడుకోవాలి. మన భారతీయ రైల్వేని కూడా కాపాడుకోవాలి. భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకమై ఈ రోజున కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఉంది. బాత్ పార్టీ శేషు. నమస్తే. జై హింద్.